సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై విశాఖలో కేసు నమోదైంది. సిప్లిగంజ్ బంధువు మోసం చేశాడని ఓ యువతి చేసిన ఫిర్యాదుతో కేసు బుక్ అయింది. విశాఖ మువ్వనివానిపాలెంలో పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత కేసు మహిళా పోలీస్ స్టేషన్ కి బదిలీ అయింది. సిప్లిగంజ్ బంధువు రాహుల్ రెడ్డి తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని ముఖం చాటేశాడని వాపోయింది ఆ యువతి. నేరపూరిత కుట్ర, బెదిరింపు, సైబర్ హింస, పరువు నష్టం, బ్లాక్మెయిల్, వ్యక్తిగత స్వేచ్ఛకి విఘాతం, ప్రాణాలకి ముప్పు, దోపిడీ వంటి నేరాలకి పాల్పడ్డారంటూ సిప్లిగంజ్ బంధువుపై యువతి ఫిర్యాదు చేసింది. తనకి వ్యభిచారం, హనీ ట్రాప్ లో ప్రమేయం ఉందని, ఎయిడ్స్ తో బాధపడుతున్నట్లు సిప్లిగంజ్ బంధువు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించింది. అయితే ఈ కేసులో రాహుల్ సిప్లిగంజ్ ని నోటీసులు ఇచ్చి విశాఖ పోలీసులు విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. గత ఏడాది జులైలో రాహుల్ రెడ్డితో పరిచయం అయిందని, ఆ తర్వాత గర్భం దాల్చానని, ఈ జనవరిలో అబార్షన్ అయిందని యువతి ఫిర్యాదు చేసింది. రాహుల్ రెడ్డి ఒత్తిడి మేరకే ప్రెగ్నెన్సీ పోగొట్టుకున్నట్లు పోలీసులకు చెప్పింది. రాహుల్ సిప్లిగన్స్ తో పాటు యశస్విని రెడ్డి, విఘ్నేష్, హరిణ్యారెడ్డి ఈ ఏడాది జనవరిలో తనని బెదిరించారని వాపోయింది ఆ యువతి. ఈ ఏడాది మార్చి 10న రాహుల్ రెడ్డి మీద మాత్రమే విశాఖ పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇక మే 14న, 31న వీళ్లు తనని బెదిరించారని ఆరోపణలు చేసింది. జూన్ 11న ఇచ్చిన మరో ఫిర్యాదులో అడ్వకేట్ గీతతో పాటు 11 మంది పేర్లని చేర్చింది ఆ యువతి. 3 నెలల కాలంలో ఆమె సంఖ్యని పెంచడం రాహుల్ సిప్లిగంజ్ పై ఫిర్యాదు చేసింది. తనతో క్లోజ్ గా ఉన్నప్పుడు రాహుల్ రెడ్డి తన నగ్న వీడియోల్ని చిత్రీకరించాడన్నది ఆమె ఆరోపణ. యువతికి రాహుల్ రెడ్డికి మధ్యవర్తిత్వం చేసిన నరేష్, ఉదయ్, అడ్వకేట్ గీత భర్త శివన్ నారాయణ, సువర్ణ, హరిణ్యారెడ్డి, కార్తిక్, కేఆర్ రెడ్డి, ప్రసన్న, ఇతరులపై మహిళా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.